మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు కొండేపి ముఖ్యమైనటువంటి పొగాకు ఉన్న అన్ని సెంటర్లో కల్లా ఎక్కువగా బిజినెస్ జరిగేటువంటి పొగాకు బోర్డు దగ్గర ఉన్నాము. ఈరోజు మన ఆక్షన్ సూపరింటెండెంట్ అనేటువంటి సునీల్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. దాని గురించి తగు పరిశీలనలు, వారు ఇచ్చే సలహాలు ప్రేక్షకులకు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నేను సునీల్ కుమార్, వేలం నిర్వహణాధికారి, పొగాకు బోర్డు, కొండేపి. నేను 2 సంవత్సరాల నుంచి కొండేపిలో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మరి మార్కెట్ అయితే చాలా బాగా ఉంది. లాస్ట్ ఇయర్ 2024 గడిచిపోయిన సంవత్సరంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ హైయెస్ట్ క్వాంటిటీని మార్కెట్ చేయడం జరిగింది. సుమారు 17.3 మిలియన్ కేజీల పొగాకుని కొండేపిలో మార్కెట్ చేయడం జరిగింది. 270 రూపాయల సరాసరి ధరతో ఆ క్వాంటిటీని మేము అమ్మగలిగాం. మరి పొగాకు మార్కెట్ ఎట్లా ఉంటుందంటే అంతర్జాతీయంగా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్న పంట ఇది. 2-3 సంవత్సరాల నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ మంచి మార్కెట్ లభ్యమవుతుంది. దీనికి ఇతర దేశాల్లో మరి ముఖ్యంగా పొగాకు పండించే ఇతర దేశాల్లో పంట తగ్గించుకోవడం బాగా తగ్గింది. కరోనా తర్వాత మరి వాళ్ళ పరిస్థితులను బట్టి పొగాకు పంట మీద కొంచెం దృష్టి తగ్గించి వాళ్ళ విస్తీర్ణం కూడా తగ్గింది. కాబట్టే మన దేశంలో పండించే పొగాకి మంచి మార్కెట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మటుకి కొంచెం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంత డిమాండ్ ఉండకపోవచ్చు అని చాలామంది విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు మనకి ముందు నుంచే చెప్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇతర దేశాల్లో మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా మార్కెట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ విస్తీర్ణం పెరిగింది. కాబట్టి ఆ మార్కెట్లన్నీ అయిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, మన పర్టికులర్గా ప్రకాశం జిల్లా మార్కెట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ దేశాల్లో మార్కెట్లన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కొనుగోలు చేస్తారు. అప్పటికి మరి ఇతర దేశాల్లో కూడా ఫుల్గా పొగాకు పండించున్నారు. మరి ఆ దృష్ట్యా మన రైతులు కూడా విపరీతంగా వేస్తే కొంచెం మార్కెట్ తేడా వస్తుంది పరిస్థితులు అని చెప్పి చాలా రోజుల నుంచే రైతులందరికీ మనం రకరకాలుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. అనేక రకాల సమావేశాలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బోర్డు స్థాయిలో మీటింగులు పెట్టి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎటువంటి అవగాహన కార్యక్రమాలు అంటే బోర్డు వారు ఇచ్చిన పరిమితికి లోబడి మాత్రమే పొగాకు పంట సాగు చేయండి, ఎక్స్ట్రా పొగాకును పండించి రేపు మార్కెట్ ఒకవేళ అనుకూలంగా లేకపోతే చాలా రకాల ఇబ్బందులు పడతారు అని ఒక అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేయడం జరిగింది. చాలామంది రైతులు మా మాట వినేసి చాలామంది తగ్గించుకున్నారు. అయినా సరే కొంతమంది రైతులు కొత్తగా పొగాకులోకి రావడం జరిగింది. వీళ్ళు 2-3 సంవత్సరాల మార్కెట్ను చూసి పొగాకు పంట చాలా బాగుంది అని చెప్పేసి ఇతర ప్రత్యామ్నాయ పంటల కన్నా పొగాకు బాగుందనే ఉద్దేశంతో పొగాకు సాగుకి మొగ్గు చూపి చాలామంది ఇప్పుడు కొండేపులోనే 10,000 హెక్టార్ల పైనే పొగాకు సాగుకి ఈ సంవత్సరం మొగ్గు చూపారు. అలాగే కొత్తగా అనధికారికంగా బ్యారల్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. సుమారు మాకు అందిన సమాచారం ప్రకారం 100 బ్యారల్ పైనే ఈ సంవత్సరం కొత్తగా అనధికారికంగా బ్యారల్ నిర్మాణం చేపట్టారు. ఇవన్నీ ఏంటంటే పొగాకు బోర్డు నియమ నిబంధనలకి వ్యతిరేకం. ఖచ్చితంగా అటువంటి వారిపై మేము చర్యలకి సిఫార్సు చేయడం కూడా జరిగింది ఆల్రెడీ. ఏది ఏమైనట్టుకీ పొగాకు పంట అంతర్జాతీయంగా డిమాండ్ సప్లై బట్టి ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల్లో కొనే కస్టమర్స్ అక్కడ డిమాండ్ ఉంటే కొంటారు, మన దగ్గర డిమాండ్ ఉంటే కొనరు. ఈ ముఖ్యమైన విషయాన్ని రైతు సోదరులందరూ గ్రహించి ఎంతవరకు వేయాలనుకుంటున్నారో అంతవరకే వేస్తే ఒకవేళ మార్కెట్ డౌన్ అయిపోయినా తగ్గినా అనుకూలమైన ధరలు రాకపోయినా సరే పెద్దగా ఇబ్బంది లేకుండా, పెద్ద నష్టాలు లేకుండా బయటపడే అవకాశాలు ఉంటుంది. చాలామంది రైతులు ఈ పాయింట్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఇప్పటికీ ఎవరైనా పొగాకు వేయాలి అనుకున్న వాళ్ళు ఆ ఆలోచన మానేసుకుని వేసినంత వరకే సర్ది పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పొగాకు రైతులందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే చాలామంది రైతాంగం ఇబ్బంది పడుతున్న ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే
పొగాకు మల్లె. ఈ పొగాకు మల్లె అనేది ఒక 2-3 సంవత్సరాల నుంచి రైతులందరికీ చాలా నష్టం చేస్తున్న ఒక పెద్ద సమస్య. ఈ పొగాకు మల్లె అనేది ఏంటంటే కంప్లీట్గా ఒక పరాన్నజీవి, కలుపు మొక్క. పొగాకు మొక్క మీద ఆధారపడి బతికే జీవి కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఇంతవరకు మందులు లేవు. రైతులు ఏం చేయాలంటే అది భూమిలో నుంచి విత్తటం మొదలుపెట్టినప్పుడే దాన్ని గమనించి వేరు వేయటం అనేది ఉత్తమమైన మార్గం. దీనికి వేరే ప్రత్యామ్నాయంగా కెమికల్స్ అయితే ఇప్పటివరకు కనుక్కోలేదు. వేరు వేయటం అనేది ఉత్తమమైన మార్గం. దీన్ని అందరు రైతులు పాటిస్తే పొగాకు నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మంచి ప్రొడక్టివిటీ కూడా రావడం జరుగుతుంది. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండేపి లైట్ సాయిల్ ఏరియాస్లో ఈ సమస్య చాలా జటిలం అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అయితే మటుకు దీనికి క్రాప్ రొటేషన్. పొగాకు పంటకి ఒక 2-3 సంవత్సరాలు పూర్తిగా విశ్రాంతినిచ్చేసి ఇతర ప్రత్యామ్నాయ పంటలైనటువంటి నువ్వులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ అలాంటి పంటలు వేసుకున్నట్టయితే కొంతవరకు దీని ఉధృతి తగ్గి రైతులు ఈ పొగాకు మల్లె బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోగలరు. ముందుగా పొగాకు రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ 2025 సంవత్సరం కూడా మార్కెట్ మంచి రేట్లు వచ్చి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.